ప్రభుత్వ భూమిలో ఉన్న ఈత చెట్లను అనధికారికంగా తొలగించిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గౌడ సంఘం సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ఈజీఎస్ పథకం ద్వారా ఈత చెట్లను నాటిందని తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని ఆరోపించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మజీద్పల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో నాటిన ఈత చెట్లను తొలగించడంపై గౌడ సంఘం సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలోని ఎల్లమ్మ దేవాలయం పరిసరాల్లో ఎన్నో ఏళ్లుగా ఈత చెట్ల వనం ఉండేదని, సుమారు 15 ఏళ్ల క్రితం దేవాలయం చుట్టూ ఈత వనాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. మజీద్పల్లి గ్రామ పరిధిలోని 51, 56 సర్వే నెంబర్లలో సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా ఇందులో గౌడ కులస్తులకు ఎల్లమ్మ దేవాలయం, ముదిరాజ్ కులస్తులకు పెద్దమ్మ, దుర్గమ్మ దేవాలయాలు ఉన్నట్లు పేర్కొన్నారు. దేవాలయాల చుట్టూ ప్రభుత్వం ఈజీఎస్ పథకం ద్వారా ఈత చెట్లను నాటిందని గౌడ సంఘం సభ్యులు తెలిపారు. అయితే ముదిరాజ్ కులస్తుల పెద్దమ్మ దేవాలయం ముందు భాగంలో ఉన్న సుమారు 300 ఈత చెట్లను తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించారని గౌడ కులస్తులు ఆరోపించారు. దీంతో గ్రామంలో నిరసన చేపట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గీతా కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడు హరి మాట్లాడుతూ, గౌడ కులస్తులకు జీవనాధారమైన ఈత చెట్లను నరికివేయడం వల్ల కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు. ప్రభుత్వ భూమిలో నాటిన చెట్లను తొలగించిన వారిపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం అధ్యక్షుడు రాజాపేట స్వామి గౌడ్, ఉపాధ్యక్షుడు నరేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, గ్రామ గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. మజీద్పల్లి గ్రామంలో గౌడ్స్లకు చాలా అన్యాయం జరిగింది. ఈత చెట్లను 200 నుంచి 300 చెట్లను నరికివేయడం జరిగింది. ఇది జిల్లా అధ్యక్షుడు నేను జయగడ ఉద్యమం నుంచి వచ్చాము. స్టేటు అధ్యక్షులు గుండ్రాత్ నారాయణ గారు, గౌడ్ గారు, జాతీయ అధ్యక్షులు వట్టిగుడి రామారావు గారి ఆదేశం మేరకు మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జరిగిన అన్యాయాన్ని మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. మేము మా ఇంట్లో మా తండ్రి లాంటి, మా తల్లి లాంటి మమ్మల్ని ఎట్లా పెంచారో అలాంటి చెట్లను పెంచితే, ఈ చెట్లను పీకేసినందుకు 4 చెట్లను పీకేస్తేనే ఎంతో బాగా అనిపించింది. అసలు 200-300 చెట్లను తీసేశారు. చాలా బాధాకరం. ఇలాంటి ఇంకెక్కడా జరగకుండా చూడాలని చెప్పేసి గవర్నమెంట్కు మా దగ్గర అన్ని ఆధారాలు ఉండి కూడా ఇక్కడ ఏం సర్పంచ్ ఇంతగానో అన్యాయం జరుగుతుంటే ఒకసారి గవర్నమెంట్ అనేది చూసి దీనికి వీళ్ళకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. జయగౌడ ఉద్యమం నుంచి మా రావడం జరిగింది. జై గౌడ్ అన్న. ఇవాళ ఒక 200-250 చెట్లు రాత్రికి రాత్రే ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా, మరి ముఖ్యంగా గీతా కార్మికులకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా ఇవాళ దుర్మార్గంగా 250 చెట్లు తీసేయడము ఇవాళ గీతా కార్మికుల మీద పొట్ట మీద కొట్టినట్టే అని ఇవాళ మేము జిల్లా కార్మికుల తరఫున అడుగుతూ ఉన్నాం. మరి మీరు చేయాల్సింది, మరి అందరి ఆలోచనతోటి ఇలా గ్రామంలో సర్పంచ్గా ఉన్నారు. ఒక గీతా కార్మికుడికి అన్యాయం జరిగితే మరి ఆ కుటుంబానికి అన్యాయం జరుగుతుందన్న ఉద్దేశంతో ఆలోచించాల్సింది పోయి మరి వాళ్ళను దుర్మార్గంగా ఇలా వాళ్ళ పొట్ట మీద కొట్టే విధంగా వాళ్ళ జీవనోపాధి లేకుండా చేయడము ఇది కరెక్ట్ అయిన సమాచారం కాదు, కరెక్ట్ అయిన విషయం కాదని ఇలా నేను జిల్లా కార్మికుల తరఫున, మన గీతా కార్మికుల తరఫున అడుగుతూ ఉన్నాం. 15 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లను ఇవాళ తీసివేయడము ఒక తల్లి రొమ్ము కోసినట్టుగా ఇవాళ మేము భావిస్తూ ఉన్నాం. ఇలా మా గీతా కార్మికులు వాళ్ళు గొడగొడ ఏడుస్తూ ఉంటే మీకు మరి ఆ రాక్షసానందం పొందుతున్నారా అని ఇలా మేము గీతా కార్మికుల తరఫున అడుగుతూ ఉన్నాం. దయచేసి వాళ్ళకి న్యాయం చేయాలి. ఇలా న్యాయం చేయకపోతే మేము ఏ విధంగానైనా ఏడు వరకైనా వాళ్ళతోటి తోడ్పాటుగా నడుస్తామని ఇలా తెలియవస్తున్నాము.